హాయ్ స్టూడెంట్స్, పాలిసెట్ 2026 ప్రిపరేషన్లో భాగంగా మనం ఈరోజు ప్రాబబిలిటీ అనే పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు అంటే మినిమం 3 మ్యాక్సిమం 5 బిట్స్ వస్తాయండి. 3 నుంచి 5 బిట్లు. డ్యామ్ షూర్గా మనం 5కి 5 ఈ చాప్టర్ నుంచి మార్కులు సంపాదించుకోవచ్చు. అండ్ ఈ పాఠంతో మనం ప్రారంభిస్తున్నాం. కారణం ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ గెయిన్ అవ్వడం ప్రారంభమవుతాయి. మనం 0 to హీరో అవ్వబోయే డేస్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. ఓకేనా? ప్రాబబిలిటీ అనే చాప్టర్లోకి వెళ్దాము. అండ్ ప్రాబబిలిటీ అనేది ఒక బ్యూటిఫుల్ చాప్టర్ అండి. అది మ్యాథమెటిక్స్కు ప్రత్యేకత ప్రాబబిలిటీ వల్ల వచ్చింది. చీకట్లో కూడా వెలుతురిని చూడడానికి ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం అన్నమాట ప్రాబబిలిటీ అంటే. ఇండెఫినెట్లో కూడా డెఫినెట్ కోసం ప్రయత్నం చేసేది. ఓకేనా? సో ఈరోజు ఈ పాఠంలో మనం చెప్పుకునే అంశాలు మనం 3 రకాలుగా డిసైడ్ చేసుకుంటాం. ఏంటి అంటే ఈ ప్రాబబిలిటీని 3 టైప్స్లో మనం చెప్పుకుంటాం. 1 థియరీ, 2 ఫార్ములే, 3 ప్రాబ్లమ్స్. మీరు ఆల్రెడీ చదువున్నారు. థియరీని క్విక్ రీక్యాప్ వేగంగా టకటక చెప్పుకుంటూ వెళ్తాను. అందులో చాలా ముఖ్యమైనది ఏదైనా ఉంటే మాత్రం 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫార్ములా, ప్రాబ్లమ్స్. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ టు ద వరల్డ్ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రపంచంలోకి వెళ్దాం మనందరం. ఫస్ట్ థియరీ. ప్రాబబిలిటీ థియరీలో థియరీ బేస్డ్ క్వశ్చన్లు కూడా కొన్ని వస్తుంటాయి. ఆ థియరీ బేస్డ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే థియరీ రావాలి. అంటే థియరీ అనేది బిట్స్ కోసమే కాదు, కాన్సెప్ట్ క్లారిటీ కోసం కూడా కావాలి. బట్ హియర్ ప్రాబబిలిటీలో థియరీ మీద కూడా బిట్స్ ఉంటాయి. అందువల్ల థియరీని స్కిప్ చేయొద్దు, పెద్దగా వినండి. వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. మనకి 2 రకాల ప్రాబబిలిటీ ఉంది. 1 ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ, 2 థియరిటికల్ ప్రాబబిలిటీ. అంటే కాయిన్ టాస్ చేస్తే హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అని డైరెక్ట్గా కాయిన్ తీసుకొని మనం టాస్ చేసామనుకోండి, హెడ్ ఆ టైల్ అబ్జర్వ్ చేసామనుకోండి, అది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. అలా చేయకుండా మనం థియరిటికల్గా వెళ్తున్నాం, పెన్ పేపర్ తోటి మనం స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. దాన్ని థియరిటికల్ ప్రాబబిలిటీ అంటారు. అర్థమైందా అండి? సో ఎక్స్పెరిమెంట్ మనం డైరెక్ట్గా చేయకుండా ఓ థియరీ ప్రకారం ప్రాబబిలిటీ డిసైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం చదువుకునేది అది థియరిటికల్ ప్రాబబిలిటీ. సో థియరిటికల్ ప్రాబబిలిటీలో మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈవెంట్ అనేది చాలా రెగ్యులర్గా వచ్చే ఒక అంశం అన్నమాట. ఈవెంట్ అనేది ఈవెంట్ ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవెంట్ అనగానే మనం ఈ అని అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ద థియరిటికల్ ప్రాబబిలిటీ ఆఫ్ an event E written as P of E. ఈవెంట్ అంటే ఏంటి? పాయింట్ టాస్ చేస్తామనుకోండి, హెడ్ పడితే అదొక ఈవెంట్. ఈవెంట్ మీన్స్ హ్యాపెండ్, జరుగుతున్న సంఘటన ఏదైనా సరే ఈవెంటే. హెడ్ ఈవెంట్, టైల్ ఈవెంట్, హెడ్ ఆర్ టైల్ ఈవెంట్, హెడ్ అండ్ టైల్ ఈవెంట్. ఇవన్నీ ఈవెంట్స్ అనమాట అండి. అర్థమైందా అని? ఈవెంట్ అంటే అది. సో ఆ ఈవెంట్ జరగడానికి ఉన్న ప్రాబబిలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాము? P of E, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. P of E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ద ఈవెంట్ హ్యాపెండ్. మనం వాస్తవానికి ఎలా చదువుతామంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని చదువుతాం. మనం ఏది రెగ్యులర్గా ఉంటే అదే చదువుకుందాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, N of E by N of S, and where we assume that outcomes of the experiments are equally likely. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈక్వల్లీ లైక్లీ, సమసంభవాలు. సాధ్యమైనంత వరకు అలాంటివే తీసుకుంటాం. సమసంభవం అంటే ఏంటి? ఒకసారి ఇక్కడి నుంచి కొన్ని టెక్నికల్ వర్డ్స్ అన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుందో టైల్ పడడానికి ప్రాబిలిటీ అంతే ఉంటుంది. అదేంటంటే ఈక్వల్లీ లైక్లీ అంటాం. ఒక డైస్ రోల్ చేసినప్పుడు 1
1 రావడానికి ప్రాబిలిటీ ఎంతో, 2 రావడానికి ప్రాబిలిటీ అంతే ఉంటుంది, 3 రావడానికి ప్రాబిలిటీ అంతే ఉంటుంది, 4, 5, 6 వీటన్నిటికీ ఒకే రకమైన ప్రాబిలిటీ ఉంటుంది. అటువంటి వాటిని ఏమంటారంటే ఈక్వల్లీ లైక్లీ అంటారనమాట. ఈక్వల్లీ లైక్లీ. Probability of an event E is a number P of E such that 0 less than or equal to probability of an event less than or equal to 1. This is very very important point. ఎందుకంటే ఎగ్జామినేషన్లో దీని మీద బిట్ వచ్చే అవకాశం ఉంది. 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0కి 1కి మధ్యలోనే కాదు, 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు, అండ్ ఈ రెండింటి మధ్యలోనే దాని ప్రాబబిలిటీ యొక్క వాల్యూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. An event having only one solution is called an elementary event. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ రోజు వరకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో దీని మీద రాలేదు. ఒకే ఒక్క అవుట్కమ్ ఉంటే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక డైస్ రోల్ చేసినప్పుడు 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుందో, 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుందో, ఈ ప్రాబిలిటీస్ అన్నింటినీ యాడ్ చేస్తే టోటల్ 1 వస్తుంది. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే P of E plus PE bar is equal to 1 అని మనం PE plus PE bar is equal to 1. BE bar అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ కాని సంభావ్యత. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఈ వచ్చే సంభావ్యత, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే ఈ రాని సంభావ్యత. ఆ రెండు కలిపితే 1. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ డైస్ రోల్ చేసినప్పుడు 1 వచ్చే ప్రాబబిలిటీ ఎంత, తర్వాత 1 రాని ప్రాబబిలిటీ ఎంత. 1 రాని ప్రాబబిలిటీ అంటే 2, 3, 4, 5, 6. వాటిల్లో అవన్నీ కలిపితే 1 రాని సంభావ్యత అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ పిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా అండి? సో 1 వచ్చే ప్రాబిలిటీ ఎంత, 1 రాని ప్రాబిలిటీ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ పిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేయింగ్ కార్డ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కింగ్ రాని ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ కింగ్? అప్పుడు మనం పిఈ ప్లస్ పిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 వాడుకోవచ్చు. లేదు ఇంకా రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా పద్ధతులు ఉన్నాయి, అవి కూడా మనం వాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 అతి ముఖ్యంగా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. 0కి 1కి మధ్యలో అండ్ ఆ రెండింటిని ఇంక్లూడ్ చేయండి. 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, వాటి మధ్యలో ఉంటుంది ప్రాబిలిటీ అనేది. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓ ఏదైనా చెప్పాలంటే ఈ రెండింటిని కాంప్లిమెంటరీ అంటారు. అంటే ఏ రెండింటిని కానీ మూడింటిని కానీ దేనిని రెండింటిని కలిపినప్పుడు వచ్చేది కాంప్లిమెంటరీ. మోస్ట్ ఇంపార్టెంట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఈవెంట్స్ ఒకటి వచ్చినప్పుడు మరో దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. టు బి ఫ్రాంక్, హెడ్ పడింది అనుకోండి, టైల్ పడదు. దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. 1 డై రోల్ చేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, 2, 3, 4, 5, 6 రాదు. అలాంటి వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. అలాగే నేను ఇందాక మీకు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని చెప్పాను. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే అర్థం ఏంటంటే ఏ రెండింటి యొక్క ప్రాబబిలిటీ 2 ఆర్ మోర్ వాటి యొక్క ప్రాబిలిటీ అంతా యాడ్ చేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, consider an event has a few outcomes. Event of all other outcomes in the sample survey which are not in the favorable event is called complement. ఇందా చెప్పాను చూడండి, డై రోల్ చేసాము. డై రోల్ చేసినప్పుడు 1 వచ్చే ప్రాబిలిటీ అనేది ఫేవరబుల్ అవుట్కమ్. మరి కాంప్లిమెంటరీ ఈవెంట్స్లోకి ఏమొస్తాయి? 2, 3, 4, 5, 6 రావడం అన్నమాట. అంటే 1 కానిది అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 1 కానిది. కింగ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అన్నా అనుకోండి, కింగ్ రాని ప్రాబిలిటీ ఎంత ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ ఈవెంట్.
అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయో అవి తప్ప మిగతావన్నీ కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్లోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డై రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అన్నారు. ఈవెన్ నెంబర్ వచ్చేది ఏంటి? 2, 4, 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా అండి. ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ కాక మిగతా ఉంటాయి చూసారా, ఆ అవుట్కమ్స్ అన్నీ కూడా ఫేవరబుల్ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. అంటే 1 వచ్చే ప్రాబిలిటీ, 3 వచ్చే 1 వచ్చే ప్రాబిలిటీ, 3 వచ్చే ప్రాబిలిటీ, 5 వచ్చే ప్రాబిలిటీ ఉంటాయి చూసారా, ఆ ఈవెంట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్ మీద బిట్స్ వస్తుంటాయి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీద బిట్స్ వస్తుంటాయి. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఆల్ ద ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ దేర్ యూనియన్ ఈజ్ ద శాంపిల్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కానీ కూడా ఉంటాయా అని డౌట్ మీకు ఉండొచ్చు. బిట్స్లో మనం రకరకాల బిట్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ దేర్ యూనియన్ ఈజ్ ద శాంపిల్ స్పేస్. శాంపుల్ స్పేస్లో ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా, టాస్ చేసామండి, కాయిన్ హెడ్ వచ్చింది, శాంపుల్ స్పేస్లో ఉంది, టైల్ ఉంది, శాంపుల్ స్పేస్ ఉంది, ఆ రెండింటినీ యూనియన్ చేసాము, శాంపుల్ స్పేస్లో ఉంది. అలా ఉంటే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం అన్నమాట. దీని మీద బిట్స్ చాలా తక్కువ వస్తాయి. బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అండ్ షూర్ ఈవెంట్. వాట్ ఈస్ ద షూర్ ఈవెంట్? అదే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయితే 1 అవుతుందో దాన్ని షూర్ ఈవెంట్ అని మనం నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటాం మనం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా అండి. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితేనే కదా 1 అవుతుంది. క్యాన్సిల్ అవ్వాలంటే 1 అవ్వాలంటే, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. అలా ఈక్వల్ అయ్యాయంటే ప్రాబిలిటీ 1 వస్తుంది. అంటే అర్థం ఏంటి? శాంపుల్ స్పేస్లో ఉన్నాయి అన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఒక డైస్ రోల్ చేసాము, 1, 2, 3, 4, 5, 6 రావచ్చు. దీన్ని ఏమంటాం? శాంపుల్ స్పేస్ ఎస్ అంటాము. శాంపుల్ స్పేస్ ఎస్ అంటాం. ఇవన్నీ ఎప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి? ఒక డైస్ రోల్ చేసినప్పుడు 7 కంటే తక్కువ వచ్చే ఈవెంట్ ఏంటి? అన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి, అన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అర్థమైందా అండి? సో ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అది షూర్ ఈవెంట్ అవుతుంది అన్నమాట. అలాగే ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి, హెడ్ కానీ టైల్ కానీ రావచ్చు. ఇది శాంపుల్ స్పేస్. ఓకేనా? ఈ శాంపుల్ స్పేస్ ఎప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్కి ఈక్వల్ అవుతుంది? ఎప్పుడంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ అన్నాం అనుకోండి. ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ అన్నాం అంటే అర్థం ఏంటి? హెడ్ వచ్చినా పర్లేదు, టీ వచ్చినా పర్లేదు, ఏదో ఒకటి. అంటే అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. అవునా? ఎన్ ఆఫ్ ఈ 2 అవుతుంది, అలాగే ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ని అవుతాయి? 2 అవుతుంది. ఇప్పుడు 2 ఈక్వల్ అవుతాయి కాబట్టి షూర్ ఈవెంట్ అవుతుంది. అలాగే ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, టెక్స్ట్ బుక్లో 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మనం ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు అది ఏదైనా రావచ్చు, 1 to 100లో ఏదైనా రావచ్చు. మన క్వశ్చన్ ఏంటో తెలుసా అండి? 100 కన్నా తక్కువ వచ్చే పేజ్ నెంబర్ ఎంత అని అడిగాం అనుకోండి. 100 కన్నా తక్కువ వచ్చే పేజ్ నెంబర్ అంటే ఏ పేజ్ నెంబర్ వచ్చినా అది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ అయినప్పుడే షూర్ ఈవెంట్ అవుతుంది అన్నమాట. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్ 1. ఓకేనా అండి? నెక్స్ట్, ఇంపాసిబుల్ ఈవెంట్. An event which will not occur on any account is called an impossible event. For example, ఈ డైస్ కొద్దాం మరలా. అగైన్ డైస్ రోల్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 వచ్చింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 అన్నాం. 7 వచ్చే ప్రాబిలిటీ అసలు అందులో శాంపుల్ స్పేస్లో లేదు. శాంపుల్ స్పేస్లో లేకపోతే దట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. శాంపుల్ స్పేస్లో 7 ఎక్కడ ఉందండి? లేదు. మీకు వచ్చిన డౌట్ రావచ్చు,
2 or 3 అని అడిగారు అనుకోండి, 2 or 3 అని అడిగారు అనుకోండి, 2, 3 ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే డైస్ రోల్ చేసినప్పుడు 10 వచ్చే ప్రాబిలిటీ, ఎస్, అది కూడా శాంపుల్ స్పేస్లో లేదు. అర్థమైందండి? గుర్తుపెట్టుకోవాలి. శాంపుల్ స్పేస్లో లేకపోతే దట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్. శాంపుల్ స్పేస్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అయితే దట్ ఈజ్ షూర్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్ 1, ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, నౌ వీఆర్ మూవింగ్ టు ది ఫార్ములే. ఏ ఫార్ములాలు ఉన్నాయి? 2 ఫార్ములాలు ఉన్నాయి మనకి. ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, N ఆఫ్ E బై N ఆఫ్ S. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజియెస్ట్ వన్, మనందరికీ వచ్చింది. మొత్తం ఎంటైర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఫార్ములా యూజ్ చేసే చేస్తాం. N ఆఫ్ S, P ఆఫ్ E ప్లస్ PE బార్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనుకోవచ్చు, అంతేనమ్మా, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనుకోవచ్చు. అండ్ మోరోవర్ నాట్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ దట్ ఈవెంట్, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వేయడంలో ఈ 2 ఫార్ములాలు మనకు ఉపయోగపడుతుంటాయి. అన్నిటికీ మించి కాస్త లాజిక్ వాడితే మీరు డైరెక్ట్గా చేయగలుగుతారు. అండ్ హియర్ N ఆఫ్ S ఎంత అనేది తెలియాలి మనకి. N ఆఫ్ S ఒక్కొక్క దానికి ఒక్కో రకమైనటువంటి N ఆఫ్ S ఉంటుంది. టోటల్ అవుట్కమ్స్ మారుతుంటాయి. N ఆఫ్ S, N ఆఫ్ E ఫైండ్ అవుట్ చేయడం మీకు వచ్చింది అంటే మీకు ప్రాబిలిటీ వచ్చేసినట్టే లెక్క. ఇప్పటి వరకు రాకపోయినా నేను కాస్త చెప్తాను, చెప్పినప్పుడు మీరు ఈజీగా అవి మీరు నేర్చుకోవచ్చు. ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాం. ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి ముందు నేను మీకు N ఆఫ్ S అంటే ఏంటి, ఎలా ఉంటుందో కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్లో మన 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్. ప్లేయింగ్ కార్డ్స్ టోటల్ అవుట్కమ్స్ 52 కదా అండి, అప్పుడు N ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 52, ఇది రాయాలి. అండ్ ఒక డైస్కి 6 ఉంటాయి కాబట్టి N ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 6. 2 డైస్ వచ్చేటప్పటికి 36 ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 పవర్ 1 అని గుర్తుపెట్టుకోండి, ఇది 6 స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ 3 డైస్ వచ్చాయనుకోండి 6 క్యూబ్, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ వేరే కాయిన్స్ దగ్గరికి వచ్చామనుకోండి 1 కాయిన్ 2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ 2 కాయిన్స్ దట్ ఈజ్ 2 స్క్వేర్ 4. 3 కాయిన్స్ కూడా అడిగే సందర్భం ఉంటుంది, 2 క్యూబ్ 8. ఒకవేళ N కాయిన్స్ అన్నారనుకోండి శాంపుల్ స్పేస్లో ఉండేవి 2 పవర్ N. అలాగే డైస్కి N డైస్ అన్నారనుకోండి 6 పవర్ N, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే రేర్గా అడుగుతారు, ఇప్పుడు కానీ అడగలేదు ఇవి. ఈ మధ్యకాలంలో అయితే ఈ బిట్స్ ఏవి కూడా రాలేదు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, N ఆఫ్ S అనేది మనకు తెలియాలి. అలాగే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటనేది మనం చెప్పుకోగలగాలి. ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు మీరు ఈజీగా మరలా ఇంకొకసారి రివైజ్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, డైస్ 6 పవర్ N, కాయిన్ 2 పవర్ N, శాంపుల్ స్పేస్కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? నా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్, చాలా బేసిక్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్విజ్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ టాపిక్కి సంబంధించి సింపుల్గా అంటే బేసిక్స్ మీకు అర్థమయ్యేలాంటి ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PE ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 1. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ ఈజ్. ఫ్రెండ్స్, కాయిన్కి శాంపుల్ స్పేస్ నేను మీకు 2 రకాలుగా చెప్తానండి. ఒకటి ప్రాబ్లం చేసి చెప్తాను, తర్వాత 2-3 బిట్స్ అయిన తర్వాత ఇంక డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా వేయాలనేది ప్రాక్టీస్ చేద్దాం. కాయిన్కి శాంపుల్ స్పేస్ S ఈజ్ ఈక్వల్ టు H, T కదా అండి. సో N ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ వేరేస్
గెటింగ్ హెడ్ సో ఈ హెచ్ అన్నమాట, ఒకటే ఉంది హెడ్. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. probability PE is equal to n of E by n of S, that is equal to 1/2. ఇది ప్రాబ్లం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఒక కాయిన్ అన్నామో మీరు డైరెక్ట్గా by2 రాయండి. కాయిన్ అనగానే ఎన్ని శాంపిల్ స్పేస్లు ఎన్ని ఉంటాయి, టోటల్ అవుట్కమ్స్ 2 ఉంటాయి కాబట్టి by2 రాయండి. అలాగే హెడ్ అనగానే ఎన్ని హెడ్లు ఉంటాయి మనకు తెలుసు కదా, ఒక హెడ్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 1/2. కాయిన్ అనగానే by2 రాయడమే, 2 కాయిన్స్ అనగానే by4, 3 కాయిన్స్ అనగానే by8, అదేవిధంగా డైస్ అనగానే by6. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్, ద probability ఆఫ్ గెటింగ్ ఏ టైల్ ఈజ్ అగైన్. ఇప్పుడు నేను ఇందాక ఈ ఫస్ట్ బిట్కి నేను చెప్పినటువంటి ప్రొసీజర్ మనం ఫాలో అవుదాము. ఎలాగా, కాయిన్ సో by2, ఓకేనా. అండ్ టైల్ ఎన్ని ఉంటాయి, ఒకటే టైల్ ఉంటుంది కదా, దట్ ఈస్ 1/2. సో చూడండి, హెడ్ ప్రాబిలిటీ ఎంత 1/2, టైల్ ప్రాబిలిటీ ఎంత 1/2. రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారనమాట, వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ బేసిక్ ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్ అన్నమాట అండి. సింపుల్గా మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి ఉపయోగపడే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఒక 50 బిట్స్ వరకు 50 ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, డైస్ త్రో చేశారండి. డైస్ అనగానే 6 అని వచ్చేయాలి మీకు బ్రెయిన్లో, కానీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. S ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 కదా అండి. అప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది కదా. సో ఎన్ ఆఫ్ ఎస్ ఎప్పుడు డినామినేటర్లో కదా ఉంటుంది, కాబట్టి డైస్ రాగానే మనం ఏం చేయాలి, by6 రాసేయడం. అండ్ గెటింగ్ 1, ఎన్ని 1లు ఉన్నాయండి, ఒకటే 1 ఉంది, దట్ ఈస్ 1/6. అర్థమైందా అండి, దట్ ఈస్ 1/6, వెరీ సింపుల్. అండ్ ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ద probability ఆఫ్ గెటింగ్ 5. అగైన్ సెపరేట్ చేద్దాం. డై అని వచ్చింది కాబట్టి డైస్ రాగానే మనం ఏం చేయాలి, by6. ఓకే, 5లు ఎన్ని ఉంటాయి, ఒకే ఒక 5 ఉంటుంది, 1/5. చాలామంది ఏం చేస్తారంటే పొరపాటున 5/6 అని రాసేస్తుంటారు, 5/6 అని రాస్తారు, తప్పు. 5లు ఎన్ని ఉన్నాయి, అలాగే 6 వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే చాలామంది 6/6 రాసేస్తుంటారు, తప్పు. 6 ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, ఇది రాంగ్. ఇది 6 ఒకటే ఉంటుంది, 1/6. ఓకేనా అండి. ఇవన్నీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అన్నమాట ఇవి. అండ్ ఏ బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ బాల్స్, 5 గ్రీన్ అండ్ 6 బ్లూ బాల్స్. ఏ బాల్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్, ద probability దట్ ఇట్ ఈస్ ఎ రెడ్ ఈస్. అండ్ సో ఇక్కడ శాంపుల్ స్పేస్ రాద్దాం. 4 రెడ్, 5 గ్రీన్, 6 బ్లూ, ఓకేనండి. ఇది శాంపుల్ స్పేస్. అందులో టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 + 5 9, 9 + 6 15 కదా. టోటల్ అవుట్కమ్స్ 15, by15 రాసేద్దాం ఇక్కడ, by15 టోటల్ అవుట్కమ్స్ అనమాట. ద probability దట్ ఇట్ ఈస్ రెడ్ ఈజ్, ఎన్ని రెడ్లు ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి, సో దట్ ఈజ్ 4/15. అంటే వెరీ ఈజీ అనమాట. అంటే ఆ శాంపుల్ స్పేస్ మనకు కరెక్ట్గా తెలియాలి. అయితే ఫ్రెండ్స్, శాంపుల్ స్పేస్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందా, రాయని అవసరం లేదు. ఇదే ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మీరు చూడగానే ఎలా రాయొచ్చు కూడా ఒకసారి నేను చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లం మీకు కనిపించగానే మీరు ఆన్సర్ ఎలా రాయాలి, ఓకేనా అండి. ఈ కౌంట్ చేసుకోండి, 4 + 5 + 6 15/15 రాసే. అండ్ రెడ్, ఎన్ని రెడ్లు ఉన్నాయి చూడండి, 4/15, అంతే ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మూవ్ టు అనదర్ ప్రాబ్లం. మరో ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇది మనందరికీ ఇష్టమైన ప్రాబ్లం. ఇది ప్లేయింగ్ కార్డ్స్, అందరికీ అవగాహన ఉండేదే. ఒకవేళ ఎవరికైనా ప్రాబిలిటీలో ప్లేయింగ్ కార్డ్స్ ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ప్లేయింగ్ కార్డ్స్ సెట్ ఎవరికైనా
తీసుకుని ఒకసారి చూడండి. మీరు ఎప్పుడైతే ఫిజికల్గా వాటిని చూస్తారో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని రెడ్స్ ఉన్నాయి, ఎన్ని క్లబ్స్ ఉన్నాయి, ఎన్ని హార్ట్స్ ఉన్నాయి, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, ఎన్ని స్పేడ్స్ ఉన్నాయి అని మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగానే వాటిని ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? సాధ్యమైనంత వరకు మీకు ఇబ్బంది ఉండదనే నా ఆలోచన. శాంపుల్ స్పేస్ ఏంటంటే 26 రెడ్ ఉన్నాయి అండ్ 26 బ్లాక్ ఉన్నాయి. అది శాంపుల్ స్పేస్. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయండి? 52 ఉన్నాయి. అంతేనా? టోటల్ 52 ఉన్నాయి. అది శాంపుల్ స్పేస్. అదే శాంపుల్ స్పేస్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఎలాగా? హార్ట్స్ 13 ఉన్నాయి, డైమండ్స్ 13 ఉన్నాయి అండ్ క్లబ్స్ 13 ఉన్నాయి, స్పేడ్స్ 13 ఉన్నాయి. టోటల్ 52. ఇంకా శాంపిల్ స్పేస్ని ఇంకా డీప్కి వెళ్తే చాలా చాలా వస్తాయి. ఫేస్ కార్డ్స్, న్యూమరికల్ కార్డ్స్ ఇలాంటివి చాలా వస్తాయి. ఇవన్నీ రాయడం కష్టం కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తామంటే n(s) = 52. n(s) = 52. అంటే ప్లేయింగ్ కార్డ్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా మనం చేయాల్సినటువంటి పని ఏంటి? కాయిన్ అంటే ఎప్పుడైతే బై 2 రాస్తామో, డైస్ ఎప్పుడైతే బై 6 అని రాస్తామో, ప్లేయింగ్ కార్డ్ అనేటప్పటికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ ప్లేయింగ్ కార్డ్ కనిపించిందా, కార్డ్ కనిపించిందా, బై 52. ఓకేనండి? బై 52. అండ్ దట్ బ్లాక్ కార్డ్ ఈజ్, ఎన్ని బ్లాక్ కార్డ్స్ ఉంటాయి తెలియకపోతే మనం రాయలేమండి. అర్థమైందా? బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26. సో 26/52. దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా? 1/2. ఒక్కోసారి ఎగ్జామ్లో ఇలా కూడా డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు. ఒకసారి ఆన్సర్లు చూసుకోవాలి. అండ్ అందరూ అనుకునేది ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు చాలా చాలా ఈజీ అనుకుంటారు. కాదు, ఆన్సర్స్లో కాస్త ట్విస్ట్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ప్లేయింగ్ కార్డ్స్ సంబంధించిన ఒక ప్రాబ్లం. ఇది ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. అగైన్ కార్డ్ అని రాగానే మనం చేయాల్సినటువంటి పని బై 52. ఓకేనా అండి? అప్పుడు ఏ కింగ్ ఈజ్ డ్రాయింగ్ ఏ కింగ్. ఎన్ని కింగ్లు ఉంటాయి? బ్లాక్ కింగ్స్ 2 ఉంటాయి, రెడ్ కింగ్స్ 2 ఉంటాయి. టోటల్గా 4 కింగ్లు ఉంటాయి. లేదా ఒక హార్ట్ కింగ్, డైమండ్ కింగ్, స్పేడ్ కింగ్, క్లబ్ కింగ్, 4 కింగ్స్ ఉంటాయి. ఓకేనా? 4/52. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి. చేయగానే మీకు త్వరగా ఆన్సర్ వస్తుంది అనమాట. 1/13. సాధారణంగా ఈ లెక్కలు ఎక్కువసార్లు చేసిన వాళ్ళు వెంటనే చెప్పేస్తారు 1/13 అని. 452లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ ఫేస్ కార్డ్ ఈజ్. ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ అంటే కింగు, క్వీను, జాకీ, ఈ మూడింటినే ఫేస్ కార్డ్స్ అంటారండి. ఏస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏస్ ఫేస్ కార్డు కాదు. ఏస్ ఫేస్ కార్డు కాదు, న్యూమరిక్ కార్డు కాదు. అర్థమైందా? ఫేస్ కార్డ్ అంటే ఈ కార్డ్స్ మీద కింగ్, క్వీను, జాకీ వాళ్ళ ఫేసెస్ కనబడతాయి. అలాగే మిగతా నెంబర్స్ 2, 3, 4 అప్ టు 10 వరకు నెంబర్స్ వస్తాయి. వీటిని న్యూమరిక్ కార్డ్స్ అంటారు. న్యూమరిక్ కార్డ్స్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఏస్ అనేది ఫేస్ కార్డు కాదు, న్యూమరిక్ కార్డు కాదు. గుర్తుపెట్టుకోవాలి అది. అర్థమైందా అండి? సో న్యూమరిక్ కార్డ్ అంటే 2 నుంచి 10 వరకు వచ్చేవే న్యూమరిక్ కార్డ్స్. నెంబర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? కింగులు 4 ఉంటాయని చెప్పాను ఇందాక, క్వీన్లు 4 ఉంటాయి, జాకీలు 4 ఉంటాయి. టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి కదా. సో ఎప్పుడైతే ప్లేయింగ్ కార్డ్ అనగా అన్ని ప్రాబ్లం వచ్చిందో ఇమ్మీడియట్గా మనం చేయాల్సినటువంటి స్టెప్ ఏంటండి? బై 52. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 12. 4 ఇందులో 3 టైమ్స్ పోతుంది, 4 ఇందులో 13 టైమ్స్ పోతుంది. 3/13. ఇది ఆన్సర్. అండ్ ప్లేయింగ్ కార్డ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఫేస్ కార్డ్ రాని
రాని ప్రాబిలిటీ ఎంత, ఫేస్ కార్డ్ రాని ప్రాబిలిటీ ఎంత, కింగ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, కింగ్ రాని ప్రాబిలిటీ ఎంత, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం ప్లేయింగ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి అనుకున్నాం, టోటల్ అవుట్కమ్స్ 52. ఒకసారి ఇంకో ప్రాబ్లంలో ఎలా ఉంటుందంటే అందులో హార్ట్స్ అన్నీ తీసేశారట. హార్ట్స్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి, 13 తీసేశారు. టోటల్ ఎన్ని అవుతాయి అప్పుడు బై 39 రాసుకోవాలి. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మరొకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, భయపడాల్సిన నెసిటీ ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ P of E plus P E bar is equal to 1 అనే దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే ఏంటి, E అనేది హ్యాపెనింగ్ జరిగేది, PE0 అంటే జరగనది. PE plus PE bar is equal to 1 అనే ప్రాబ్లం సొల్యూషన్ చేద్దాము. దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ కూడా. అయితే డెసిమల్ ఉండడం వల్ల కొంతమంది తప్పు ఎక్కువ చేస్తుంటారు. చూద్దాం. PE is equal to 0.56, then not PE is. So PE bar is equal to 1 minus PE. PE bar is equal to 1 minus PE. That is equal to 1 minus 0.56. 1 minus 0.56. ఈ డెసిమల్ తప్పు చేస్తారండి అందరూ కూడా. ఆ 1ని ఎలా రాసుకోవాలి, 1.00 రాసుకోవాలి, 0.56 రాయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. చేసేటప్పుడు 10లోంచి 6 ఇస్తే 4, ఇక్కడ 9లోంచి 5 తీస్తే 4, 0.44. ఇది ఆన్సర్. అది. సో ఇలాంటిదే ఇంకో ప్రాబ్లం ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.2345 అని ఇచ్చారు. PE ఇచ్చారు. PE బార్ ఏమవుతుంది, PE బార్ ఈజ్ ఈక్వల్ టు, చాలా ఈజీ, 5, 10 రావాలి ఫస్ట్, 10 తర్వాత 9 తర్వాత 9 తర్వాత 9 అనమాట. 10 రావాలంటే 5 యాడ్ చేయండి, 9 రావాలంటే 5, 9 రావాలంటే 6, 9 రావాలంటే 7, 0.7655 అనమాట ఆన్సర్. అర్థమైందండి. సో ఇప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి ఎలిమెంటరీ ప్రాబ్లమ్స్. ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఫీల్డ్, రెక్టాంగులర్ ఫీల్డ్లో ఒక సర్క్యులర్ దాంట్లో ఒక హెలికాప్టర్ దిగడానికి ప్రాబిలిటీ ఎంత, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక బాక్స్లో 144 పెన్స్ ఉన్నాయి, 20 డిఫెక్టివ్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా వితౌట్ యూజింగ్ పేపర్ డైరెక్ట్గా పెన్తో మీరు ఆన్సర్ చేసే విధంగా నెక్స్ట్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ టుడేస్ సెషన్ ఏంటంటే మీకు ప్రాబిలిటీ మీద పూర్తిగా ఒక బేసిక్ కాన్సెప్ట్ ఫామ్ చేయడానికి ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ 10 years సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే వీఆర్ స్పెషల్ సంబంధించి ప్రాబిలిటీలో చాలా క్విజులు ఉన్నాయండి. ఆ క్విజులన్నీ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఎన్ని ప్రాబిలిటీ బిట్స్ వస్తాయి అన్ని బిట్స్ని మీరు స్కోర్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ మిస్టేక్. ఓకేనా. విష్ ఆల్ ద బెస్ట్.